ఇన్ని రోజులకు ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు పట్టిన గ్రహణం మామూలు గ్రహణం కాదు. ఈరోజు నన్ను ఏ దుష్టశక్తి ఏం చేయలేదు. ఈరోజు గ్రహణం అయ్యేలోపు తలుపులు తెరిచేస్తా. ఈరోజు నన్ను ఏం చేయలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ఈయనొక్కడు భక్తంతా పాటలో చూపించుకుంటూ, ఇదిగో స్వామి ఆ సౌండ్ అట్లా తగ్గించుకో. ఇంతకీ మామయ్య ఎక్కడా?
మామయ్య. నా కొడుకు మళ్ళీ నిన్ను అడ్డం పెట్టుకొని తప్పించుకున్నాడు. ఎవరు మామయ్య ఆయన? అచ్చం నీళ్ళనే ఉన్నాడు. అదేంటో అల్లుడు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. కుటుంబంలో బంధాలు బంధుత్వాలు ఎందుకు విడిపోతాయో తెలియదు కానీ వాటిని విడగొట్టడానికి ఎవడో ఒక్కడైనా ఉంటాడు అల్లుడు. వాడెవడో కాదు, నీకు పెదమామయ్య, నాకు సొంత అన్న. ఏంటి పెద్ద మామయ్య? అసలేం జరిగింది మామయ్య? మీ పెదమామయ్య పేరు నరేంద్ర. ఊర్లో అందరూ ఒక పక్క వ్యవసాయం చేస్తూ బయట వెళ్ళి పనులు చేస్తుంటే ఇంకో పక్క వాడు మాత్రం ఊరిని చెడగోరుతూ నాటుసారా అమ్మేవాడు. ఏంట్రా అయిందా? అన్న తీసుకొస్తున్నా. అన్న మనోడు ఇప్పుడే కాల్ చేశాడు, మనం వెళ్ళే దారిలో స్క్వాడ్ ఉందంట. ఇప్పుడు ఎలా? అయితే దానికి ఎందుకు భయపడ్డాం? చెడ్డవాడి దృష్టిలో తెలివంటే తప్పు చేసి తప్పించుకోవడం. అదే మంచివాడి దృష్టిలో తెలివంటే తప్పు చేయాల్సిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. కాబట్టి మనకి ఎలా తప్పించుకోవాలో తెలుసు కదరా? తెలుసన్నా. సరే ఇంకేంటి, బండి ఎక్కర పదాం. విచ్చలవిడిగా రోడ్డు మీదకెళ్ళి నాటుసారా అమ్మేవాడు. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. వాడి ఆలోచనలు అసలు నచ్చేవి కాదు, అందుకే వాని ఇంట్లోకి కాదు కదా ఊర్లో కూడా రానిచ్చేవాని కాదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆ ఊరు, ఈ గుడి ఒకప్పుడు ఇలా ఉండేవి కాదు.
ఎన్నిసార్లు చెప్పానే ఇది నీ గూడు కాదు నా హెయిర్ స్టైల్ అని. ఆల్రెడీ 2 సార్లు రెట్లేసావు. అరే పర్లేదే, నాలో కూడా మంచి యాక్టర్ ఉన్నాడు. ప్రతి ఏడాది నువ్వు బాధ్యతగా ఇలా శ్రీరామనవమి జరిపించడం చాలా సంతోషంగా ఉంది గజపతి. ఇందులో ఏముంది రఘు, నా వల్ల అయినంత నేను చేస్తున్నా. ఇన్ని రోజులు మన ఊరి ప్రజలు బాగున్నారు అంటే ఆ శ్రీరాముడి దేవాలనే కదా. అయినా ఈ గుడి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను రఘు. అది మాకు తెలుసు గజపతి, నువ్వు ఈ ఊరి కోసం ఈ గుడి కోసం ఎంత దూరమైనా వెళ్తావు. సరే పద, చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. 1 నిమిషం గజపతి. నీ అల్లుడిని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. అల్లుడు ఒకసారి రా. ఏంటి మామయ్య? ఇప్పుడు చెప్పు రఘు, ఏమైంది? నీ అల్లుడు నాకు ప్రసాదం పెట్టలేదు గజపతి. ప్రసాదమా? ఏంటల్లుడు, బాబాయ్కి ప్రసాదం పెట్టలేదంట? అందరూ చేతులు ఆకులు పడుతుంటే ప్రసాదం కోసం బాబాయ్ మాత్రం పెద్ద పాత్ర తెచ్చాడు, అందుకే ఇవ్వలేదు మామయ్య. ఏంటి రఘు ఇది, చిన్నపిల్లల్లాగా ప్రసాదం లాగా తినాలి. అయినా ఈ పూలు ఎందుకు అల్లుడు ఇప్పుడు? నా ఆంజనేయుడి కోసం మామయ్య. అవునా, సరే అల్లుడు వెళ్దాం కదా. ఊర్లో పండగ బాగా జరుగుతున్నట్టుంది. ఇదే కరెక్ట్ టైం చిలకమ్మడానికి.
అల్లుడు లే, స్కూల్కి టైం అయింది. మామయ్య ఇంకా కాసేపు. కావాలంటే స్కూల్లో పడుకుందులే అల్లుడు, నేను వంట మారుతాను. నిజంగానా మామయ్య? సరే పదా. మామయ్య పెన్సిల్. అవునా, ఇక్కడే ఉండు అల్లుడు, ఇప్పుడే వస్తా. మామయ్య అమ్మనంటే నన్ను ఇలా పంపించిండేది కదా. అలా మాట్లాడగలడు. అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు అల్లుడు? సారీ మామయ్య, ఇంకెప్పుడు అలా చెప్పను. మామయ్య నాకు నువ్వు ఉన్నావు చాలు. సరే మామయ్య, నాకు స్కూల్కి టైం అవుతుంది.